అని నిర్ణయించింది. ఓయి నామమాత్ర బ్రాహ్మణులారా, మీకు గోమాంస భక్షణ చేయుట ఎంతమాత్రం సమర్థనీయం కాదు. అయితే పూర్వజన్మ పుణ్యవశమున మీ పితృదేవతల ప్రార్థనా బలమున విశేషించి నా అవ్యాజ కారుణ్యం వలన మీరు మా దర్శన భాగ్యాన్ని పొందగలిగారు. ఇదియే మహాభాగ్యంగా అపురూపమైన అదృష్ట ఫలంగా భావించండి. మీరు చేయు నమస్కారాలని నేను స్వీకరించను. నా పాదాలని మీరు తాకవద్దు. నా కమండలం నందరి పవిత్ర జలాన్ని మీ మీద ప్రోక్షించుట సాధ్యము కాని పని. మీరు వెంటనే ఇచ్చటి నుండి బయలుదేరి మీ ఇచ్చ వచ్చిన చోట్లకు పొండు. మీకు అన్న వస్త్రాలకి లోటు లేకుండా చూచెదు. మీరు మ్లేచ్ఛ వనితలను వివాహమాడి మ్లేచ్ఛ ధర్మాన్ని అనుసరించండి. మీ చేత చంపబడిన గోవులు మీకు ఈ జన్మలోనూ జన్మాంతరాలలోనూ సంతానమై జన్మించి మిమ్ములను అనేక రకాలుగా హింసించుచు అత్యంత శ్రమతో మీరు సంపాదించడి కష్టార్జితాన్ని యథేచ్ఛగా అనుభవించుచూ సుఖించునుగాక. అయితే నా దర్శన భాగ్యం పొందిన మీరు అనేక శతాబ్దాల తరువాత బడే బాబా, అబ్దుల్ బాబా అనే పేర్లతో ప్రసిద్ధులై నా యొక్క సంపూర్ణ సద్గురు అవతారమైన సాయిబాబా అను పేరు కలిగిన విలక్షణ అవతారంచే ఉద్ధరింపబడిదరుగాక. మరాఠ దేశం నందు శీలదిగ్రామం కలదు. అది కాలాంతరమున సిద్ధక్షేత్రమగును. అచ్చటనే మీకు సాయిబాబా లభించును. నా యొక్క ఆజ్ఞ అనుల్లంఘనీయం. అది శిలాక్షరాల వలె మార్చుటకు వీలు లేదు. తక్షణం ఈ ప్రదేశాన్ని వీడిపొండి అని వారిరువురిని ఆజ్ఞాపించారు.